నమస్కారం మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మనందరికీ జీవితం దొరికింది. ఈ జీవితంతో ఏం చేయాలి, ఈ జీవితంలో ఏం చేయాలి, అలాగే నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఈ 3 ప్రశ్నలను మనం రోజుకు కనీసం 2 సార్లు నిద్ర నుంచి లేచిన తర్వాత తిరిగి నిద్రపోయే ముందు వేసుకుంటే జీవితంలో చాలా మార్పులు, అనూహ్యమైనటువంటి మార్పులు, జీవితంలో పరిణితి, జీవితంలో పరిపక్వత వచ్చేస్తుంది. మీరు ప్రయత్నించి చూడండి. ఒక నెల రోజులు నేను చెప్పినట్లుగా, ఈ ముసలాయన చెప్పినట్లుగా రోజుకు కనీసం 2 సార్లు ఈ ప్రశ్నలు వేసుకోండి. దాని తర్వాత మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులను మీరు గమనించండి. ఈరోజు విషయానికి వస్తే, ఇంతకుముందు పరస్పర సహకారము, భార్యాభర్తలు ఒకరికొకరు తోడు అని 3 వీడియోలు మనం చేశాం. 1, 2, 3 భాగాలు చేశాం. వాటికి పెద్ద ఆదరణ రాలేదు, ఎక్కువ మంది వాటిని చూడలేదు. వీటినన్నిటినీ కలిపి చూస్తే మీకు కుటుంబం పట్ల, కుటుంబంలో మీ పాత్ర ఏమిటి, భార్యగా, భర్తగా, కొడుకుగా, లేదా అమ్మమ్మగా, నానమ్మగా, అత్తగా, మామగా మీ యొక్క బాధ్యత ఏమిటో చాలా స్పష్టంగా తెలుస్తుంది. దాన్ని కొనసాగిస్తూనే మనం ఈరోజు భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉంటే వాళ్ళ మధ్య ప్రేమ, అనురాగం, అన్యోన్యత ఇవన్నీ కూడా చిగురిస్తాయి, అది ఒకసారి చూద్దాం. ఇవి ప్రతి కుటుంబంలో, అంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం అంత ఆరోగ్యంగా లేదన్నటువంటి విషయము అందరికీ తెలిసినటువంటిదే. సుస్పష్టము, చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. నేను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పాను. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జంటల్లో ఎక్కువగా పోట్లాడుకునేటువంటి జంట, ఎక్కువగా విభేదించేటువంటి జంట, ఎక్కువగా మనస్పర్ధలు ఉన్నటువంటి జంట భార్యాభర్తల జంట. భార్యగా ఈమెకి చాలా కోరికలు, ఇష్టాలు, అయిష్టాలు ఉంటాయి, ఆయనకు కూడా ఉంటాయి. ఎలా సర్దుబాటు చేసుకోవాలో, ఎలా ఒకరికొకరు సహకరిస్తూ, సహాయం చేసుకుంటూ, చేదోడు వాదోడుగా ఉంటూ, తలలో నాల్క వలె ఉంటూ, మంచి స్నేహితులుగా ఒక దీర్ఘకాలం పాటు అన్యోన్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కుటుంబం అనేది సమాజానికి వెన్నెముక లాంటిది. ఫ్యామిలీ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీ. కుటుంబంలో జన్మించిన వాళ్ళే రేపు సమాజంలో అనేక పాత్రలను, అనేక భూమికలను నిర్వహిస్తుంటారు. కాబట్టి ఇక్కడ వాళ్ళను ఎంత బాధ్యతాయుతంగా తయారు చేస్తే సమాజంలో వాళ్ళు తమకు ఇచ్చినటువంటి పనిని అంత చిత్తశుద్ధితో, నిజాయితీతో, బాధ్యతాయుతంగా చేయగలుగుతారు. అయితే భార్యాభర్తలు చాలా ప్రేమగా ఉండాలంటే పాటించాల్సినటువంటి కొన్ని జీవన సూత్రాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, మనం సరదాగా మొదలు పెడతాం. పెళ్ళైన కొత్తలో భార్య అంటాడంట, చూడు నేను నిద్ర నుంచి లేవగానే నీ మొహమే చూడాలని అనుకుంటున్నానని. భార్య కూడా అంటుందంట, నేను నిద్ర నుంచి లేవగానే మీ మొహమే చూడాలండి, మీరు నాకు దైవంతో సమానం అని ఆమె అంటుంది. నువ్వు నా జీవితంలోకి ప్రవేశించిన దేవతవు అని ఈయన అంటాడట. కాలం గడిచిన కొద్దీ ఒకరిలో
ఉండేటువంటి పొరపాట్లను ఇంకొకరు వేలెత్తి చూపడం మొదలు పెడతారు. తిరిగి ఎలాంటి పరిస్థితి వస్తుందంటే, ఒకవేళ ఈయన నిద్ర నుంచి లేవగానే భార్య కనబడితే, నిద్ర నుంచి లేవగానే పోయి నీ దరిద్రం మొహం చూశాను, ఈ రోజంతా ఎలా గడుస్తుంది అనే భర్తలు ఉన్నారు. ఈవిడ నిద్ర నుంచి లేవగానే కళ్ళు మూసుకొని అలాగే వెళ్ళి ఇంట్లో దేవుణ్ణి పెట్టి పూజ చేసేటువంటి స్థలం, అక్కడ పోయి కళ్ళు తెరిచి ఆ విగ్రహాలను, ఆ దేవుడి పటాలను చూస్తుంది కానీ భర్త ముఖం చూడదు. ఇలాంటి చాలా గమ్మత్తైనటువంటి విషయాలు భార్యాభర్తల మధ్య జరుగుతాయి. ఆ తర్వాత తీవ్రమైనటువంటి విభేదాలు తలెత్తుతాయి. ప్రతిరోజు ఒక్కొక్క దేశంలో మనం తీసుకుంటే కొన్ని వేలాది జంటలు విడాకులు తీసుకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఉండాల్సినటువంటి లక్షణాలు, లేకపోతే వీటిని మీరు అలవర్చుకోండి, వీటిని నేర్చుకోండి. మొదటిది, వాదులాట ఉండకూడదు, ఆర్గ్యుమెంట్స్ చేసుకోకూడదు. ఆర్గ్యుమెంట్స్ ఎందుకు వస్తాయంటే, నేనే కరెక్ట్ అంటే నేనే కరెక్ట్, నీకేం తెలుసు, నిమ్మకాయ పులుసు అన్నట్టుగా, నీకేమీ తెలియదు, ఈవిడ ఆయన ఇద్దరు అలాగే అనుకుంటారు. ఇది తప్పు. అన్ని విషయాలు అందరికీ తెలియవు. మీకు తెలిసిన విషయాలు నాకు తెలియకపోవచ్చు కాదు, తెలియవు కూడా. మీకు ఉండేటువంటి స్కిల్స్, నైపుణ్యాలు నాకు ఉండవు. కాబట్టి ఎవరి బలాలు వారివి, ఎవరి బలహీనతలు వారివి ఉంటాయి. కాబట్టి బలాలను బలహీనతలను రెండింటినీ మీరు స్వీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. సో వాళ్ళు ఎలా ఉన్నారో ఆ విధంగా మనం యాక్సెప్ట్ చేస్తే, ఉన్నది ఉన్నట్టుగా చూస్తే ఏమీ ఇబ్బంది ఉండదు. ఇంకొకటి, ఇచ్చి పుచ్చుకునేటువంటి ధోరణి ఉండాలి. ఈ రోజుకు ఆమె చెప్పినట్టుగానే కానివ్వండి, లేదా ఆమె ఈరోజు ఆయన చెప్పినట్టుగా నేను నడుచుకుంటాను అనేటువంటి ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి ఉంటే ఆ బంధం అనేది చాలా బలపడుతుంది. రెండోది, భార్యాభర్తల మధ్య సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. అంటే ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకోవడం ఇద్దరి వైపు నుంచి ఉండాలి. ఇది ఒకరి వైపు నుంచి వన్ సైడెడ్ లవ్ స్టోరీ లాగా ఉంటే జరిగే పని కాదు. ఒకవేళ సహజంగా సెన్స్ ఆఫ్ హ్యూమర్, ప్రతి విషయాన్ని హాస్య ధోరణిలో నవ్వుతూ స్వీకరించేటువంటి అలవాటు లేకుంటే చేసుకోవాలి. చూడండి, పుట్టినప్పటి నుంచి మనకు అన్ని అలవాట్లు రాలేదు కదా. పెరుగుతున్న కొద్దీ క్రమక్రమంగా ఎన్నో అలవాట్లు మనం చేసుకున్నాం. చిన్నప్పుడు అసలు బట్టలే వేసుకోలేదు కదా. బట్టలు వేసుకోమంటే మీరు చూశారు కదా, పిల్లలు ఎట్లా మారాన్ చేస్తారో, వాడు వేసుకోడు. అలాగే నగ్నంగానే తిరుగుతుంటారు పిల్లలు, ఆడ మగ. కానీ పెరుగుతున్న కొద్దీ మనం బట్టలు లేకుండా బయటకు వస్తామా, బాత్రూంలో స్నానం చేసినప్పటికీ ఏదైనా ధరించే వస్తాం కదా. కాబట్టి ప్రతిదీ మనం నేర్చుకున్నదే. అలాగే హాస్యపు ధోరణి అన్నారు కదా ఒక మహానుభావుడు, నవ్వడం ఒక భోగం, నవ్వకపోతే అదొక రోగం అని అనుకుంటా జంధ్యాల గారు అన్నట్టున్నారు దర్శకుడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుతున్నప్పుడు చాలా తేలిగ్గా విషయాలను తీసుకోవడం, నవ్వుతూ కొట్టిపడేయడం అంటారు. నవ్వుతూ, చిరునవ్వుతో వాటిని స్వీకరించడం. ఇంకొక పాట కూడా నాకు గుర్తుకొస్తుంది, స్త్రీలు చిరునవ్వుతో గెలవాలని. ఇది జానతనం అంటారు. అంటే ఎంత గంభీరమైనటువంటి సమస్య వచ్చినా దాన్ని చాలా తేలిగ్గా తీసుకొని ఇంట్లో మానసికమైనటువంటి ఒత్తిడి ఎవరికి కలగకుండా అలా చిరునవ్వుతో సమస్యను
చాలా తేలిగ్గా కొట్టిపడేస్తే దానికి సమాధానం కూడా చాలా తేలిగ్గా మనకు దొరుకుతుంది. భార్యాభర్తలు గోరంతలు కొండంత చేయకూడదు. అంటే చాలా చిన్న విషయాన్ని దాన్ని భూతద్దం కింద చూపించి ఏదో జరగకూడనిది జరిగిపోయింది అని దాన్ని చిత్రీకరిస్తూ చూపిస్తూ తప్పంతా నీదంటే నీదని వాదులాడుకోవడం మనం చాలా ఇళ్ళల్లో చూస్తాం. చాలా చిన్న విషయం ఉంటుంది అది. కాబట్టి విషయాన్ని చాలా తేలిగ్గా మనం తీసుకుంటూ హాస్యపు ధోరణిలో నవ్వుతూ చిరునవ్వుతో వాటిని కొట్టిపడేస్తే గంభీరమైనటువంటి సమస్య కూడా తేలికవుతుంది. పెద్ద వివాదం అనేది, గొడవలు అనేవి, ఘర్షణలు అనేవి తలెత్తవు, రావు. నాలుగవది, భార్యాభర్తల మధ్య వివేకం అనేది ఉండాలి. వివేకం అంటే ఇక్కడ కామన్ సెన్స్ అంటారు. మనం అంటే ముందుగానే ఆలోచించేటువంటి శక్తి. మనం ఏ మాట మాట్లాడితే దాని ఫలితం ఎలా ఉండబోతుంది ముందు ముందు అని ఆలోచించేటువంటి శక్తి ఉండాలి. ఫోర్ థాట్ అంటారు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం, అలాగే చాదస్తం కూడా ఉండకూడదు. చాదస్తం ఎలా అంటే, ఉదాహరణకి చూడండి, చిన్న విషయాలను చాలా పెద్దగా ఊహించుకొని పెద్ద తప్పు చేసినట్లు దాన్ని చూపించడం అనేది కూడా వీళ్ళ మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ఐదవది, ఒకరి స్వభావాన్ని ఇంకొకరు తెలుసుకొని ఆ పరిస్థితిలో అవతలి వాళ్ళు మానసికంగా ఎలా ఉన్నారు, కోపంగా ఉన్నారా, లేదా తొందరపాటులో ఉన్నారా, లేకుంటే కంగారు పడుతూ ఉన్నారా, లేకుంటే వాళ్ళ మూడు బాగాలేదా, దాన్ని బట్టి కూడా మనం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇద్దరి వైపు నుంచి ఉండాలి. ఇది ఒక వైపు నుంచి ప్రయత్నిస్తే జరిగేది కాదు. చూడండి, ఇంట్లో గొడవలు జరుగుతున్నాయంటే దాని అర్థం ఏమిటి? రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. కాబట్టి ఇద్దరిది కూడా దాంట్లో పాత్ర ఉంటుంది. సరే, దాంట్లో పర్సంటేజ్ ఎంత ఉన్నప్పటికీ మనం చివరికి ఏం చేయాలి? అక్కడ గొడవ జరగకుండా చూసుకోవాలి. ఇది ఎలాంటిదంటే, మంచి డ్రైవర్ ఎవడంటే యాక్సిడెంట్ చేయకుండా యాక్సిడెంటు నుంచి తప్పించుకునేవాడు, వాడు నిజమైనటువంటి మంచి డ్రైవర్. వాడిది తప్పు, వాడు నా మీదకి వచ్చాడు కాబట్టి నేను వెళ్ళి వాడిని గుద్దేశాను కాదు. ఆ బండి నీ మీదకి వచ్చినప్పటికీ నువ్వు తెలివిగా దాన్ని తప్పించగలిగితే నువ్వు చాలా మంచి డ్రైవర్. అంటే చివరికి యాక్సిడెంట్ జరగకూడదు, ప్రమాదం జరగకుండా వీడు కాపాడుకోగలిగితే వాడికి మించినటువంటి డ్రైవర్ ఇంకొకడు లేడు. అలాగే భార్యాభర్తలు కూడా ఇంట్లో గొడవకి దారి తీయకుండా, ఘర్షణకి దారి తీయకుండా, మనస్తాపానికి దారి తీయకుండా మసలుకోగలిగితే, అలాంటి సూచన కనిపిస్తే, అలాంటి పరిస్థితులు, వాతావరణం కనిపిస్తే ఎవరో ఒకరు తెలివిగా, వివేకం అన్నాం కదా, కామన్ సెన్స్తో కొద్దిగా తగ్గి తిరిగి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, కూల్గా ఉన్నప్పుడు వాటిని తిరిగి మాట్లాడుకోవచ్చు. ఇక ఈ స్వభావం తెలుసుకొని మసులుకోవడంలో మీకు ఒక 2-3 ఉదాహరణలు ఇస్తాను. ఒక ఇంట్లో ఆవిడ చాలా కోపంగా ఉండేటువంటి మనిషి, కోపిష్టి అన్నమాట భార్య. ఈ పెద్దలకు బియ్యం ఇచ్చేటువంటి పండగ వస్తుందట. పితృ అమావాస్య అంటారు, పితృమాసం అని అంటారు. అయితే ఈయనకి తన వాళ్ళందరినీ పిలవాలని ఉంది, తన అక్క చెల్లెళ్ళు, బావలు, అమ్మ నాన్న వీళ్ళందరినీ. కానీ ఏమంటుందో తెలియదు కాబట్టి చాలా తెలివిగా ఈయన ఎలా మసులుకున్నాడో చూడండి. ఆయన భార్య దగ్గరికి వెళ్ళి, చూడు, ఈ పెద్దలకు బియ్యం ఇచ్చేది వచ్చే వారం ఉంది, నేనైతే ఈసారి మా వాళ్ళని ఎవరిని పిలుచుకోదలుచుకోలేదు. ఒక పని చేయి, నువ్వు మీ అన్నయ్య, వదిన, మీ అమ్మ నాన్న, మీ చిన్నాన్న అందరినీ వాళ్ళని పిలువు అన్నాడు. ఈవిడ వెంటనే పిలుస్తాను కానీ
మీ వాళ్ళను పిలవకపోతే నా మీద ఆరిపోసుకుంటారు కాబట్టి నేను వాళ్ళను కూడా పిలుస్తాను అంటే, సరే నీ ఇష్టం, నాకైతే ఇష్టం లేదు అని ఈయన మాట్లాడాడు. అలాగే ఇంతమంది వస్తున్నారని ఎక్కువ వంటలు కూడా చేయకు, ఏదో అన్నం పులుసు ఒక కూర చేస్తే చాలు అంటే, లేనే లేదు గారెలు బూరెలు ఇవన్నీ కూడా చేస్తానన్నదంట. చూడండి ఎలా తెలివిగా ఆ పనిని ఆయన సాధించుకున్నాడో. ఇది వివేకం అంటే ఇది. అంటే అవతల వాళ్ళ యొక్క స్వభావం తెలిసి మనం కాస్త లౌక్యంగా తెలివిగా మాట్లాడితే మీరు అనుకున్నటువంటి పని జరుగుతుంది, ఆవిడ నెగ్గినట్టు అవుతుంది. అంటే ఒకసారి భార్య నెగ్గొచ్చు, ఒకసారి భర్త నెగ్గొచ్చు. నెగ్గడం అంటూ ఏముండదు. మనం చూడండి, కుటుంబాన్ని నడిపేటువంటి రెండు బలమైనటువంటి ఎడ్లు అనుకోండి, అంటే ఒక బండిని లాగేటువంటి రెండు బలమైనటువంటి ఎడ్లు భార్యాభర్త. వీళ్ళిద్దరూ కలిసి అడుగులో అడుగు వేసి నడుస్తూ ఉంటే చాలా సాఫీగా ప్రయాణం జరుగుతుంది. ఆ బండి కూడా ఎక్కడ బోర్లా పడదు, ఎక్కడ దొర్లదు, ఎలాంటి ప్రమాదానికి గురి కాదు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటను భార్య కానీ భర్త కానీ గ్రహించాలి. ఉదాహరణకి ఈమెకి భర్త ద్వారా ఏమైనా నగలు కొనుక్కోవాలనుకోండి, ఏ సమయంలో అడిగితే బాగుంటుంది అనేది కూడా తెలియాలి. కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి సందర్భాలు ఉంటాయి, టోటల్లీ ప్రైవేట్ మూమెంట్స్ అంటారు. అలాంటి సందర్భాల్లో అంటే కీలెరిగి వాత పెట్టమన్నట్టు సందర్భాన్ని బట్టి, అవతల వాళ్ళ యొక్క మూడుని బట్టి, వాళ్ళ యొక్క మనస్తత్వం బట్టి, ఆ సందర్భంలో వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో చూసి మనం అడగాల వద్దా అనేటువంటి వివేకము, కామన్ సెన్స్ మనకుంటే కుటుంబంలో చాలా పనులు చకచక జరిగిపోతాయి, సవ్యంగా జరుగుతాయి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతాయి. ఇలాంటివన్నీ గమనిస్తూ మీ దాంపత్య జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలుగా మలుచుకోండి. మరొక వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురండి. ఎక్కువ మందికి ఇవి చేరాలన్నదే మన ఉద్దేశం తప్ప ఏదో సబ్స్క్రిప్షన్స్ పెంచుకోవడం అని కాదు. ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ అంటే ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది లాభపడాలి, ఎక్కువ మందికి ఇవి చేరువ కావాలి, దగ్గరికి రావాలి. ఇందులో మనం మాట్లాడినటువంటి విషయాల ద్వారా వాళ్ళ జీవితంలో ఆనందం గనక వెల్లివిరిస్తే మనం చేసినటువంటి ప్రయత్నం ఫలించినట్లే. నమస్కారం.